వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 2025 డిఎస్సిలో అక్రమాలు జరిగిపోయాయి అని చెప్పి గగ్గోలు పెడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ ఏకంగా అందులో సిబిఐ విచారణ కావాలని చెప్పేసేటువంటి డ్రామాలు ఇవన్నీ కూడా బయట బాగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసేస్తున్నారు, అంతా అయిపోయింది. కానీ ఇప్పుడు అంటే ఓ పాట ఉంటుంది కదా, అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అలాగా బాగా గట్టిగా బోల్తా కొట్టినట్టుగా అనిపిస్తుంది వైఎస్ఆర్సీపీకి. ఎందుకనంటే దిమ్మ తిరిగేలా ప్రశ్నలు సంధించే ఒక నివేదిక హైకోర్టు ముందుకు వచ్చింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీలో రాజశేఖర్ బాబు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, యాజ్ అ చైర్పర్సన్ ఉన్నప్పుడు ఆయన్ని పక్కన పెట్టేసి చేసినటువంటి స్కామ్ ఒకటి. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ల మూల్యాంకనం మీద దర్యాప్తు పూర్తి చేసింది ఎస్ఐటి. తాజాగా తన ఫైనల్ నివేదికని హైకోర్టుకి సబ్మిట్ చేసింది. ఆ నివేదికలో ఉన్నటువంటి వివరాలు బయటికి రావడంతో 2025 డిఎస్సి మీద వైసీపీ చేస్తున్న ఆరోపణల మధ్య 2022 సంవత్సరం గ్రూప్ 1 వ్యవహారం అనేది ఇప్పుడు మరోసారి తాజా రాజకీయ చర్చకి సెంటర్ ఆఫ్ పాయింట్గా మారిపోయింది. ఒకసారి టైం లైన్ చూద్దాం. 2022లో జారీ చేసినటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వ్యవహారం. ప్రిలిమ్స్ 2023 జనవరి 8వ తేదీని నిర్వహించారు. మెయిన్స్ పరీక్షలు 2023 జూన్ 3 నుంచి 10వ తేదీ దాకా జరిగాయి. వేలాది మంది అభ్యర్థులు తమ భవిష్యత్తును పణంగా పెట్టి రాసిన ఈ పరీక్షల మూల్యాంకనం మీదే ఇప్పుడు సిట్ దర్యాప్తు పూర్తి చేసి హైకోర్టుకి నివేదిక ఇచ్చింది. అండ్ అక్కడ చైర్పర్సన్ రాజశేఖర్ బాబు ఉన్నప్పుడు ఆయన కింద ఉన్నటువంటి ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉన్నటువంటి దానికి ఉప చైర్మన్ కింద, లేదంటే సెక్రటరీగానే ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి. ఆ తర్వాత ఆయన పదవీకాలం అయిన తర్వాత అప్పుడు డీజీపీగా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ గారిని తీసుకొచ్చి ఏపీపీఎస్సీ చైర్మన్గా వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు జరిగినటువంటిదే ఈ మొత్తం అంతా కూడా. దానికి సంబంధించిందే ఇప్పుడు సిట్ రిపోర్ట్ ఇచ్చింది. సిట్ దర్యాప్తు కూడా ఇక్కడ సాధారణ స్థాయిలో ఎక్కడా జరగల. మొత్తం 173 మంది సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేసింది. దేశంలోని 7 కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ నుంచి సేకరించిన ఫోరెన్సిక్ డేటాను విశ్లేషించింది. ఆ సాక్ష్యాలు, ఫోరెన్సిక్ ఆధారాలు ఇవన్నీ పరిశీలించిన తదుపరి గ్రూప్ 1 మూల్యాంకన ప్రక్రియలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్టు సిట్ తన తుది నివేదికలో పేర్కొంది చాలా స్పష్టంగా. ఇందులోనే అసలు ఒక్కొక్కటి షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఒకే జవాబు పత్రాన్ని మొత్తం 3 సార్లు రీవాల్యుయేషన్ చేసినట్టుగా సిట్ నివేదికలో పేర్కొంది. డిజిటల్ విధానం, హైలాండ్, విజయవాడ ఇలా 3 దశల్లో మూల్యాంకనం జరిగింది. ఒకే ఆన్సర్ స్క్రిప్ట్ని మొత్తం 3 సార్లు మూల్యాంకనం చేయడం ఏపీపీఎస్సీ నిబంధనలకే విరుద్ధం అని చెప్పి సిట్ స్పష్టం చేసింది. ఇంకొక తీవ్రమైనటువంటి విషయం ఏంటంటే, ఈ మూల్యాంకనం కోసం 452 మంది అర్హులైన నిపుణులతో కూడిన ప్యానెల్ ఉండగా కేవలం 66 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లతో ప్రక్రియని నిర్వహించారు. అంటే ఎగ్జామ్ పేపర్ రివాల్యుయేషన్ చేయడానికి మొత్తం అక్కడ ఎక్స్పర్టీస్ 452 మంది ప్యానెల్ ఉంది. కానీ ఈ 452 మందికి తెలిస్తే మన స్కీమ్ ఎక్కడ బయటపడిపోద్దు అని చెప్పి 66 మంది కేవలం ఎటువంటి అర్హత లేని డేటా ఎంట్రీ ఆపరేటర్లతోటి ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా వాళ్ళు కంప్లీట్ చేసేశారు. ఇక మూడోసారి మూల్యాంకనం కోసం కొత్త ఓఎంఆర్ బార్కోడ్ షీట్లను కూడా ముద్రించారు. అంటే ఒకసారి జరిగిన రీవాల్యుయేషన్ని తిరిగి ఎలా, ఎందుకు, ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించారు? కొత్త ఓఎంఆర్ బార్కోడ్ షీట్లు ఎందుకు అవసరం అయ్యాయి? ఈ ప్రశ్నలు ఇప్పుడు చాలా కీలకంగా మారాయి. ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత సంచలనమైన గణాంకం తుది ఎంపికైన అభ్యర్థుల జవాబు పత్రాలకు సంబంధించింది. గ్రూప్ 1కి ఎంపికైన మొత్తం 165 మంది అభ్యర్థుల్లో ఏకంగా 160 మంది ఆన్సర్ స్క్రిప్ట్స్లో మార్కులకి సంబంధించిన మార్పులు చోటు చేసుకున్నట్లు సిట్ నివేదిక పేర్కొంది. అంటే ఎంపికైన అభ్యర్థుల్లో 97% మంది జవాబు పత్రాలకు సంబంధించి మార్కుల మార్పిడి అంశం దర్యాప్తులో బయటకు వచ్చింది. మరి ఎవరి మార్కులు మార్చారో ఇన్నిసార్లు? సరే, ఇక్కడతో అయిపోయిందా? షాక్ ఏమన్నా? లేదు, స్టోరీ ఇంకా చాలా ఉంది. ఎంపిక కానటువంటి 161 మంది అభ్యర్థుల్లో 153 మంది ఆన్సర్ స్క్రిప్ట్స్లో కూడా మార్పులు జరిగినట్టుగా సిట్ గుర్తించింది. అంతేకాకుండా ఎంపిక కాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించినటువంటి రిట్ పిటిషనర్లలో 405 మంది ఆన్సర్ స్క్రిప్ట్స్లో కూడా మార్కులకి సంబంధించిన మార్పులు జరిగాయి అని నివేదికలో స్పష్టంగా పేర్కొంది. అంటే 3 సార్లు రీవాల్యుయేషను, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అందులో మొత్తం ముందుగా చెప్పుకున్నటువంటి 161 మంది అభ్యర్థుల్లో 153 మంది ఎంపిక కానటువంటి వాళ్ళ మార్కుల్లోనూ మార్పులు. ఇది కాకుండా
ఇంకెంతమంది మొత్తం ఎంపికైనటువంటి 165 మందిలో 160 మంది ఆన్సర్ స్క్రిప్ట్స్లో మార్కులు అన్నీ చేంజ్ చేసాయి. అంటే ఇక్కడ ఎవరిని తీసేసి ఎవరిని అందులో పెట్టుకున్నారు అన్నటువంటిది కూడా వస్తుంది కదా. ఇది కదా అసలైనటువంటి స్కామ్ అంటే. ఇది కాకుండా రిట్ పిటిషనర్లుగా ఉన్నటువంటి 405 మంది ఎంపిక కాకపోవడంతో అనుమానాలు వచ్చి మేము కష్టపడి చదివినా కూడా మాకు ఎందుకు రాలేదు అని చెప్పి కోర్టులో కేసు వేసినటువంటి 405 మంది పేపర్స్లో కూడా మార్కులకి సంబంధించిన మార్పులు జరిగాయి అంటే మరి ఏం చేసినట్టు? రెండోది చాలా కీలకమైనటువంటిది, ఫోరెన్సిక్ పరిశీలనలో 61 మార్క్స్ స్లిప్స్లో వైట్ కరెక్షన్ ఫ్లూయిడ్ అంటే వైట్నర్ అండి, ఆ ఆనవాళ్ళు కూడా అందులో ఉన్నాయి అని గుర్తించింది. హైలాండ్ రిసార్ట్లో ఆన్సర్ స్క్రిప్ట్ 84 రోజుల పాటు ఉంది. అంటే అభ్యర్థి రాసిన జవాబు పత్రం నుంచి మొదలు పెడితే దాని భద్రత, మూల్యాంకనం, మార్కుల నమోదు, ఫైనల్ రిజల్ట్స్ మొత్తం ప్రక్రియ మీద ఇప్పుడు తీవ్రమైనటువంటి పరిస్థితులు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2022లో నోటిఫికేషన్ ఇచ్చి 2023లో జరిగినటువంటి పరీక్షకు సంబంధించిన ఈ పూర్తి అంశంలో 165 మంది ఎంపికయ్యారు. 405 మంది మేము ఎందుకు ఎంపిక కాలేకపోయాము అనేటువంటి నమ్మకంతో, కష్టం మీద నమ్మకంతో రిట్ పిటిషన్ వేశారు. ఎంపిక కాని 165 మందిలో మిగతా వాళ్ళందరికీ కూడా మార్కులు వైట్నర్ ఉపయోగించి మార్కులు ఓఎంఆర్ షీట్లలో తీసేసి వేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డేటా ఎంట్రీ ఆపరేటర్లు. అంటే చాలా స్పష్టంగా ఒక్కొక్క పేపరు దగ్గర పెట్టుకొని క్యాండిడేట్ ఎవరు ఏంటి అనేది చూసుకొని మనకి కావాల్సినటువంటి వాళ్ళ ఓఎంఆర్ షీట్లు ఎక్కడున్నాయనేది తెచ్చుకొని అందులో పెట్టారా? ఫైనల్గా ఇదే అనుమానం బలపడుతోంది. కోర్టుకి ఇచ్చారు కదా. మరి ఇప్పుడేమో 2025లో డిఎస్సిలో అక్రమాలు జరిగిపోయాయి అని చెప్పని తీవ్రస్థాయిలో ఆరోపణలు, ర్యాలీలు, నిరసనలు ఇవన్నీ చేస్తూ ఏకంగా సిబిఐ డిమాండ్కి కూడా విచారణకి డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం మీద విమర్శలు, లోకేష్ రాజీనామా చేసేయాలి, నిరుద్యోగుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడేసుకుంటోంది. ఇది రాజకీయంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలకి అసలైనటువంటి ప్రశ్న, 2025 డిఎస్సి మీద ప్రశ్నలు అడగడం మీకే కాదు మాకు కూడా హక్కే. అందరూ పదండి రోడ్డు మీద కట్టకట్టుకుని పోయి అడుగుదాం అక్రమాలు జరిగిపోయాయి అంటే. సరే, కలెక్టర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ తప్పు, అన్నీ తప్పు, మనం తప్పన్నా అంటే తప్పే కదా. కానీ మరి 2022 గ్రూప్ 1 వ్యవహారం మీద సిట్ ఇంత తీవ్రమైన అంశాలని ఆధారాలతో సహా కోర్టుకి నివేదించినప్పుడు మరి ఏం సమాధానం చెప్తారు? 165 మంది ఎంపికైతే 160 మంది ఆన్సర్ స్క్రిప్ట్స్లో మార్పులు ఎలా జరిగాయి? ఎంపిక కానీ 161 మందిలో 153 మంది ఆన్సర్ స్క్రిప్ట్స్లో మార్పులు ఎందుకు వచ్చాయి? 405 మంది రిట్ పిటిషనర్ల ఆన్సర్ స్క్రిప్ట్స్లో మార్పులు ఎలా చోటు చేసుకున్నాయి? 452 మంది అర్హులైన నిపుణుల ప్యానెల్ ఉంటే 66 మంది అతిగతి లేని డేటా ఎంట్రీ ఆపరేటర్లతోటి రీవాల్యుయేషన్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒకే ఆన్సర్ స్క్రిప్ట్ని 3 సార్లు ఎందుకు రీవాల్యుయేషన్ చేశారు? మూడో వాల్యుయేషన్ కోసం కొత్త ఓఎంఆర్ బార్ కోడ్ షీట్లు ఎందుకని ప్రింటింగ్ చేయించారు? 61 స్లిప్లో వైట్ కరెక్షన్ ఆనవాళ్ళు ఎలా వచ్చాయి? అసలు ఆన్సర్ స్క్రిప్ట్స్ని హైలాండ్ రిసార్ట్స్లో 84 రోజుల పాటు ఎందుకు ఉంచారు? ఇవి ఆ రోజు ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలు కానే కావు. మీ ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారం మీద దర్యాప్తు చేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కోర్టుకి సమర్పించిన నివేదిక లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలు. అందుకే డిఎస్సి మీద వైసీపీ గగ్గోలు పెట్టే ముందు గ్రూప్ 1 మీద సమాధానం చెప్పాలి. సిబిఐ విచారణ అడిగే ముందు తమరి హయాంలో జరిగినటువంటి ఈ మూల్యాంకనం మీద సిట్ దర్యాప్తు ఏం తేల్చిందో ప్రజలకు చెప్పాలి. నిరుద్యోగుల భవిష్యత్తు గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందంటే ముందు వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసిన ఈ గ్రూప్ 1 వ్యవహారం మీద సమాధానం చెప్పాలి. డిఎస్సి మీద మీ ఆరోపణలకి మీరు చెప్పే ప్రతి మాటకి ఇప్పుడు గ్రూప్ 1 సిట్ నివేదిక నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అప్పుడు పాలించింది ఎవరు? ఎవరి హయాంలో ఈ రివాల్యుయేషన్ జరిగింది? ఎవరి పర్యవేక్షణలో జరిగింది? మార్కులు ఎలా మారాయి? జవాబు పత్రాలు 3 సార్లు ఎందుకని రివాల్యుయేషన్ చేశారు? ఇప్పుడు చెప్పండి. వైసీపీ నేతలు మొత్తం అందరూ కూడా కట్టగట్టుకుని డిఎస్సిలో అక్రమాలు జరిగిపోతున్నాయి, జెన్జీ అనేటువంటి ఉద్యమం ఇదంతా మొదలు పెడుతున్నటువంటి వాళ్ళు, డిఎస్సి మీద ఇన్ని ప్రశ్నలు వేస్తున్నటువంటి మీరు గ్రూప్ 1 మీద వస్తున్నటువంటి ఈ ప్రశ్నలకి ఏం సమాధానం చెప్తారు? హెల్లో ఇండియా అని మొదలుపెట్టి చాట భారతాన్ని రాసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? ప్రజలకి జవాబు చెప్పేది ప్రభుత్వం కాదు, ముందుగా మీరే. సిట్ రిపోర్టు, కోర్టు ఇవి కాదు, మీరు చెప్పాలి. జరిగినటువంటి దాంట్లో రిపోర్ట్ ఇలా వచ్చింది అంటే చెప్తారులేండి. ఏముంది, కక్షపూరితంగా అధికారులను లోబర్ చేసుకొని వాళ్ళకి లంచాలు ఇచ్చేసి వాళ్ళకి పదవులు ఆశించేలా పదవులు వాళ్ళకి ఎరేసేసి మా మీద బురద చల్లడానికి గ్రూప్ 1లో ఇలా చేసేసింది గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం. బేసిక్గా ఇదే కదా చెప్పేది. వాస్తవాలు చెప్పడం మనకు ఎలాగో రాదు అని చెప్పి లోకుల ఉవాచ.
సో ఒక మచ్చ గురించి ఎతికే ముందు మన మచ్చలు బయటపడుతూ ఉంటే తడుముకోవడం అనేది పరిపాటిగా మారిపోయింది అంటున్నారు. ఇది ఎస్ఐటి బయటపెట్టినటువంటి అత్యంత కఠినమైనటువంటి చాలా క్లిష్టమైనటువంటి గ్రూప్ 1 స్కామ్ వివరాలు. దీని మీద మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.